పొంగులేటిపై ఈడీ అధికారిక ప్రకటన ఏది? అవును నిజమేగా మరి అధికారిక ప్రకటన ఏం లేదు. అంటే నాకు తెలిసి ఈయనను లొంగ తీసుకునే ప్రయత్నం ఉన్నది గంతే. ఏయ్! ఇన్ని ఉన్నాయి నీ మీద కేసులు. నీ భార్య మీద కేసే ఉన్నది. నీ కొడుకు మీద కేసే ఉన్నది. నీ మీద కేసే ఉన్నది. నీ భార్య హవాలా ద్వారా లేకపోతే మనీ లాండరింగ్ ద్వారా లేకపోతే టాక్స్ ఎగవేత ద్వారా నీ భార్య మీద కేసులైతాయి. అదే విధంగా నీ మీద గూడా 2, 3 కంపెనీలు ఒట్టిదే సూట్ కేస్ కంపెనీలు పెట్టి మరి నువ్వు గూడా డబ్బులు ఎనకేసుకున్నావు. అవి అయితాయి. ఇక నీ కొడుకైతే అద్దదుపు లేదు. ఒక్కొక్కటి రూ. 1,00,00,000, 2,00,00,000 పెట్టి వాచీలు విదేశాల నుండి దొంగతనంగా తెచ్చుకున్నాడు అని మరి ఇవన్నీ ఈయన ముందర పెట్టొచ్చు. అందుకే నిజమే. అసలు ఎంత దొరికిందో చెప్తలేరు. ఎన్ని డబ్బులు పట్టుకపోయినో చెప్తలేరు ఈడీ వోళ్ళు. ఎన్ని పత్రాలు దొరికినాయో చెప్తలేరు. అసలు ఏం జరిగిందో చెప్తలేరు. దగ్గర దగ్గర 18 గంటల పాటు నా 20, 25 మంది ఆఫీసర్లు ఈడీ తోటి వచ్చిన అధికారులు 20-25 మంది 18 గంటల పాటు నాన్ స్టాప్ సోదాలు నిర్వహించిండ్రు వీళ్ళింట్ల. మళ్ళీ ఒక్క చోట కాదు. అటు ఖమ్మంలో, ఇక్కడ హైదరాబాద్‌లో. మళ్ళా ఓన్లీ వీళ్ళ భార్య, వీళ్ళ కొడుకు, ఈయన ఇంట్లోనే కాదు. వీళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఈయనకు క్లోజ్‌గా ఉంటారో వచ్చుడే సెల్లు తీసుకొని ఈయనతోటి ఆ వారం రోజుల వ్యవధిలో ఎవరైతే కాళ్ళు మాట్లాడి ఉంటారో, ఎవరైతే వీళ్ళకి దగ్గర కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరి ఇళ్ళలోకి పోయిండ్రు. ఉన్న పలంగా పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టినట్టు నిలబడి ఎక్కడికక్కడికి సోదాలు చేసిండు. మరి ఇంత సోదా చేస్తే తెల్లారి 3 గంటల దాకా చేసిండు సోదాలు. మరి ఇంత చేస్తే ఏం దొరికినాయో చెప్తలేరు. మరి ఎట్లా నమ్మాలి? ఈ ఈడీని ఎట్లా నమ్మాలి? ఈ సీబీఐని ఎట్లా నమ్మాలి? మరి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎట్లా నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు దారికి తెచ్చుకోవడమా ఇది? ఈయనతోటి బేరసారాలు ఆడి ఈయనను లొంగ తీసుకోవడమా?